రైతులకు హామీ ఇచ్చిన మేరకు అన్నదాత సుఖీభవ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000 ఇస్తామని చెప్పి అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం 12,500 ఇస్తామని చెప్పి కేవలం 7,500 రూపాయలతో చేతులు దులిపేసుకుందని విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని లింగంగుంట్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాది తొలి విడత నిధులను విడుదల చేశారు. సుమారు 46,85,000 మంది రైతుల ఖాతాల్లో 3,125 కోట్లు జమయ్యాయి. ఇందులో అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర వాటా 2,343 కోట్లు కాగా పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర వాటా 782 కోట్లు. ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన కార్యక్రమాన్ని రైతులతో కలిసి చంద్రబాబు వీక్షించారు. వైసీపీ హయాంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్న సీఎం తమ ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపుతోందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు నగదు జమ చేస్తున్నామని చెప్పారు. 2,343 కోట్ల రూపాయల రాష్ట్రం వాటా, కేంద్రం వాటా 782 కోట్లు, రెండు కలిపి 3,125 కోట్లు. బటన్ నొక్కా 99.8% మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. గడిచిన ప్రభుత్వం విధ్వంసం, అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు చూస్తే 12,500 ఇస్తామని 7,500 చేతులు దులుపుకున్నారు. వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొంది, చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా సమస్యలన్నీ కూడా తీర్చామని నేను చెప్పడం లేదు. ప్రపంచమంతా ఈ సమస్యలు ఉన్నాయి, మనకు ఆ సమస్యలు ఉన్నాయి. రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు 6 నెలలు కూడా మీరు ధాన్యం వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. యూరియా, పురుగు మందులు వంటి రసాయనాలను వాడి కన్నతల్లి లాంటి భూమిని విషతుల్యం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రసాయనాలు అధిక మోతాదుల్లో వాడటం వల్ల మన పంటలను ఇతర దేశాలు వెనక్కి పంపుతున్న ఉదంతాలను ఉదహరించారు. భూమిని కాపాడుకునేందుకు రైతులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రైతులు అధిక ఆదాయం పొందేలా పామాయిల్ వంటి వాణిజ్య పంటల్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మన భూమి మన తల్లితో సమానం. అలాంటి భూమిని మనమందరం కూడా తాత్కాలిక లాభాల కోసం ఎక్కువ యూరియా వేయడం మొదలుపెట్టాం. అనారోగ్యం అంటే మందేసుకోవాలి. మందు పేరుతో స్టెరాయిడ్లు వేసుకుంటే దానివల్ల తాత్కాలిక ఫలితం ఉంటుంది, కానీ శరీరం కూడా శాశ్వతంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అది భూమికి కూడా అంతే. మనకు కన్న తల్లితో సమానం మన భూమి. ఆ భూమిని కాపాడుకోవడానికి రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో కూడా యూరియా లేకపోతే పెస్టిసైడ్స్ వేస్తే ఇప్పుడు టెక్నాలజీ మారింది. మొన్నే గుంటూరు నుంచి 3 కంటైనర్లు చైనాకు పంపించిన మిరప తిరిగి వచ్చింది. దానికి కారణం అక్కడికి పోయిన వెంటనే టెస్ట్ చేశారు. అందులో పురుగు మందు గాని ఎరువులు విపరీతంగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మనం పండించే ప్రతి ఒక్క పంట అంతర్జాతీయ మార్కెట్కి వెళ్లాల్సిందే. గుంటూరులో తయారయ్యే మిరప ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్తుంది. ఇక్కడ పండించే అనేక పంటలు ఒక పంట కాదు, వాణిజ్య పంటలు ప్రారంభమైందే గుంటూరు జిల్లా నుంచి. ఇప్పుడు రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్ గా తయారైంది. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ హబ్ గా తయారైంది. మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పామాయిల్ తీసుకొచ్చారు. ఈ రోజు 60% పామాయిల్ పంటలు మన రాష్ట్రంలో ఉన్నాయి. రైతుకు లాభసాటి వ్యవసాయం కావాలంటే పామాయిల్ ఉండాలని పామాయిల్ ని ప్రోత్సహిస్తున్నాం. ఈ నర్సారావుపేట జిల్లాలో 20 మండలాల్లో పామాయిల్ తోటలు వేస్తున్నాం.
అంతర్గత పంట కింద ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి కోకో గాని ఇలాంటి పంటలు కూడా వేసుకుంటాం. డిమాండ్ ఆధారిత పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేసేలా రైతులను ముందు నుంచే ప్రోత్సహిస్తూ వస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేసినట్లుగానే 2 ఏళ్ల ప్రగతిపైన నివేదికలు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు.